హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జడబిళ్ళలు ఎలా మేక్ చేయాలో చూసేద్దాం. వీటికి డ్రాప్ 4x4 స్క్వేర్ అండ్ 4 mm రౌండ్, స్మాల్ పెరల్స్, పెరల్ లింక్ చైన్ అండ్ జర్దోజీ కావాలి. నేను ఆల్రెడీ కొన్ని మేక్ చేశాను. మీకోసం ఎలా కుందన్ స్టిక్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు 4 mm రౌండ్ మిడిల్లో స్టిక్ చేసుకోవాలి గమ్ పెట్టి. నెక్స్ట్ డ్రాప్ స్టిక్ చేసుకోవాలండి. డ్రాప్ షేప్ కుందన్స్ని రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రాప్కి మిడిల్లో స్మాల్ పెరల్స్ పెట్టాలండి. నెక్స్ట్ ఇప్పుడైతే ఫస్ట్ డ్రాప్ షేప్ రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ పెట్టుకోవాలండి. డ్రాప్కి మిడిల్లో ఇట్లా స్మాల్ పెరల్స్ ఉంటాయి, స్టిక్ చేసుకోవాలి. ఇది OHP షీట్ అండి. ఇది OHP షీట్ మీద స్టిక్ చేసుకోవాలి ఇవన్నీ. ఒకవేళ వీడియో ఫాస్ట్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం బ్యాక్ పెట్టుకొనైనా చూసుకోండి. ఇలా స్మాల్ పెరల్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్క్వేర్ గమ్ అప్లై చేసి స్క్వేర్ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ జడబిళ్ళలు ఎవరికైనా కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి, DM చేయండి. అండ్ స్క్వేర్ ఇప్పుడు నెక్స్ట్ గమ్ అప్లై చేసాం కదా, ఇప్పుడు స్క్వేర్ పెట్టుకోవాలి. అండ్ జర్దోజీ చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక వీడియోలో చూపిస్తున్నట్టు స్మాల్ పీసెస్ అట్లా స్క్వేర్కి మిడిల్లో జర్దోజీ స్మాల్ పీసెస్ పెట్టుకోవాలి. అలా రౌండ్గా స్టిక్ చేసుకోవాలండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి జడబిళ్ళలు ఇంకా అంటే ఫర్దర్ వీడియోస్లో ఇంకా చాలా చూపిస్తానండి. ఇవైతే ఇలా మేక్ చేసుకోవాలి నీట్గా. ఇది OHP షీట్ మీద నీట్గా స్టిక్ చేసుకోవాలండి. వీటికి ఇంకా అంటే ఏమన్నా డీటెయిల్స్ ఇంకేమన్నా కావాలి అంటే తెలియట్లేదు అని అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలలో చెప్తాను వీటి గురించి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిక్ చేసుకోవాలి. ఒకవేళ వీడియో ఏమన్నా ఫాస్ట్గా అనిపిస్తే బ్యాక్ పెట్టుకొని చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గమ్ అప్లై చేసేసుకొని రౌండ్గా పెరల్ చైన్ ఉంటుంది కదా, పెరల్ లింక్ చైన్, అది స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసుకొని నెక్స్ట్ యూపిన్స్ ఉంటాయి కదా, ఇవి యూపిన్స్ తీసుకోవాలి. ఆ యూపిన్స్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి ఎలా బెండ్ చేసుకోవాలి ఏంటి అనేసి. బెండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది స్టిక్ చేశాక ఇది స్టిక్ చేయడం అయిపోయిందండి. ఇక ఇప్పుడు మనకి బేస్ అయితే ఇది అయిపోయింది. ఎలా కుందన్స్ ఇవన్నీ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ యూపిన్, ఇది యూపిన్ ఇప్పుడు బెండ్ చేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని బెండ్ చేసి పెట్టానండి, మీకోసం ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇలా యూపిన్ని బెండ్ చేసుకోవాలి నీట్గా. ఇది బెండ్ చేసుకున్న తర్వాత ఈ జడబిళ్ళలు OHP షీట్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వ్యాక్ షీట్ ఉంటుంది. వ్యాక్ షీట్ కూడా రౌండ్గా సేమ్ అదే సైజులో వ్యాక్ షీట్ కట్ చేసుకోవాలి. చూడండి, ఎడ్జెస్ ఏమన్నా ఉన్నా నీట్గా కట్ చేసుకోండి, లేకపోతే ఇవి జడకి పట్టుకుంటాయండి. జడకు పట్టుకుంటే మళ్ళీ అంటే నొప్పి వస్తుంది కదా, అది దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అలా నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ వ్యాక్ షీట్ అట్లా మిడిల్లో హోల్డ్ చేసుకోవాలండి. హోల్డ్ చేసి యూపిన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. పెట్టి గమ్ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. ఇది కొంచెం డ్రై అవ్వాలండి. ఆ OHP షీట్ మీద కుందన్స్ డిజైన్ అయినా అది డ్రై అవ్వాలి. ఒక 3 hours మినిమం డ్రై అవ్వాలండి. అది డ్రై అయితేనే కుందన్స్ అటు ఇటు జరగకుండా ఉంటాయి, లేకపోతే కుందన్స్ అంతా అటు ఇటు అవుతాయి. ఏమన్నా సరిగ్గా స్టిక్ అవ్వకపోయినా అప్పుడే స్టిక్ చేసుకొని డ్రై అవ్వనివ్వండి. అండ్ ఈ జడబిళ్ళలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఈ జడబిళ్ళలు బ్రైడ్స్కి చాలా బాగుంటాయి. ఇవి ఎవరికైనా కావాలి అన్న డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.